వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వేచ్ఛ డైరీ. ఈరోజైతే మనం పాప తప్పిపోయింది కదా జాహ్నవి, ఆమె గురించి అయితే మాట్లాడుకుందాం. ఆమె ముద్దు పేరు జాను కదా. ఇప్పుడు ఫస్ట్ కా నుంచి అయితే మనం మాట్లాడుకుందాం. నేను ఇది ఎందుకు తీస్తున్నానంటే నేను ఇంకా చాలా చిన్న పిల్లని గైస్, నాకు ఇంకా 9 ఇయర్సే. ఈ సంవత్సరమే నాకు 10 ఇయర్స్ పడతాయి. ఓకే, అప్పుడు ఎవరు తీసిందంటే మా చుట్టంలో ఒక ఆమె నాకు మరదలు అవుతుంది, ఆమె తీసింది. అందుకే నన్ను తీయమంటే నేను తీస్తాను అంతే గాయస్. ఓకే, ఫస్ట్ కాడ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ఆమె ఉంది జాను వాళ్ళ నాన్న వెనకాల పోతుంది. ఆమెకి 2.5 ఇయర్స్ గాయస్ జానుకి. అప్పుడు వాళ్ళ నాన్న స్పీడ్గా పోతాడు. 2.5 ఇయర్స్ అంటే కొంచెం మెల్లగానే పోతుంది కదా గాయస్, అందుకే వాళ్ళ నాన్న వెనకాల పోతుంది. వాళ్ళ నాన్న స్పీడ్గా పోతాడు. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు తెలుసా, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అనుకుంటాడు. కానీ వాళ్ళ చెల్లెకి స్నానం చేపిస్తుంది. జాను వాళ్ళ చెల్లెకి స్నానం చేపిస్తుంది. వాళ్ళ అమ్మ ఏమనుకున్నాడంటే వాళ్ళ నాన్నతోటి పోయింది కావచ్చు అనుకున్నది. అప్పుడు ఆ జాన్ వెనకాల కుక్క కూడా పోయింది. అంటే వాళ్ళు పెంచుకునే కుక్క కూడా పోయింది. పోయేసరికి అప్పుడు ఆడ ఇట్లా కంచెం ఉంటుంది, అంటే తోటకి కంచెం ఉంటుంది అన్నట్టు. ఆ కంచెం దాటినాక అడవి ఉంటుంది అన్నట్టు. అడవి కంచెం దగ్గర ఒక ఊర్లో ఆయనకి ఎవరికో పాప కుక్కగా అనిపించింది. అప్పుడు ఆయన ఏం చేసిండు, పాపని తీసుకురావడానికి పోయిండు. కానీ ఆ కుక్క రానిస్తలే. అందుకే ఇక ఆయన ఏం చేసిండు, పోయి వాళ్ళ అమ్మకి చెప్పిండు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్పి ఆడ పోయి చూసిండు. కానీ ఆడ లేదు, పాప లేదు. ఎడుకో పోయిందని చూసి, కానీ ఆడ దొరుకుతలే. అప్పుడు నాకు తెలిసింది ఏంటి చెప్పాలా, నాకు తెలిసిందంటే ఆ పాప అడవిలో పోలే, ఎందుకంటే ఆమె కిడ్నాప్ అయింది. ఇప్పుడు అడవిలో అందరు ఎత్తుకుతాళ్ళు, పోలీసులు అందరు ఎత్తుకుతాళ్ళు కదా, మరి ఇంకా దొరకలే కదా, ఎట్లా చెప్పండి. అంటే ఆమె ఇంకా ఇవాళకి 16 రోజులు అవుతుంది కదా, 16 రోజులు అవుతుంది. అందుకే ఇప్పుడు చెప్పండి, ఆడ అడవిలో మొత్తం డ్రోన్లు ఎగరేసి కూడా చుట్టాలి. కనీసం ఆ కుక్కైనా కనిపించాలి కదా అడవిలో, చెప్పండి. కనిపించాలి. ఆ కుక్క పరిగెత్తేది కూడా కనిపించాలి. ఆ పాప కనీసం పరిగెత్తేది కూడా కనిపించాలి. అందుకే వాళ్ళు నీళ్ళల్లో ఎత్తుకుతే నీళ్ళల్లో కూడా లేదు. అంటే ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోయిందంటే ఎవరైనా మునిగిపోతే చనిపోతే ఏం చేస్తారు, తేలుతారు కదా, అది లేదు. సరే ఆడేడైనా ఇరుక్కపోయిందంటే ఇరుక్కపోలే, ఎందుకంటే మాకు అడవిలో పోలే. ఆ కంచెం దాటి ఎట్లా పోతుంది గాయస్, ఆ చిన్న పిల్ల 2.5 ఇయర్స్ పాప జాను, చెప్పండి. పోలేదు. పోయి ఏదైనా జంతువు లాక్కపోయిందన్నా, అడవిలో జంతువులు ఏం లేవు, అందుకే ఏం లేవు కాబట్టి లాక్కపోలేదు. ఆడెత్తుకుతారు ఇంకా పోలీసులు. కానీ ఆ పాప కిడ్నాప్ అయింది. నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఒక వ్యాన్ వెనకాల వాళ్ళు పెంచుకునే కుక్క ఎంబడి. అంటే ఏంటి చెప్పండి, ఆ పాప కిడ్నాప్ అయింది కదా, ఆ పాప కిడ్నాప్ అయింది. ఆ వ్యాన్ వెనకాల కుక్క పోయి 3 days పట్టింది. అంటే పోయి తిరిగి రావడానికి. వచ్చేటప్పుడు దెబ్బలతో వస్తే మనుషులు కొట్టినట్టే ఉంది. అంటే ఆ కుక్కని మనుషులే కొట్టిళ్ళు, కిడ్నాప్ చేసిన వాళ్ళే. ఎందుకంటే మా వెనకాల వస్తుంది ఇట్లా వేస్తుందని కొట్టుండొచ్చు కదా, కొట్టిళ్ళు కాబట్టి మళ్ళీ వెనకాలకు పోయింది వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆ పాప కంచెం దాటాలని చూసిన, ఆడ చార్పు ఉంటాయి కదా, అట్లా కంచానికి
ఒకవేళ అడవిలో జంతువులు ఉంటే ఇటు రావడానికి కుచ్చుకుంటాయి కాబట్టి కుచ్చుకొని బ్లడ్ అయినా పడుతుంది కదా. చెప్పండి. అది కూడా లేదు. సరే పోలీసులు ఏం చేసిళ్ళంటే ఆడ 2 బొమ్మలల్లా మాంసం దింపి పెట్టిళ్ళు, ఆడ తగిలిచ్చిళ్ళు. మిగతా వాళ్ళు అయితే దాన్ని చేతబడి అంటాళ్ళు, అన్నీ చేతబడి కాదు. అప్పుడు తర్వాత తెలిసింది పోలీసులే దాన్ని పెట్టిళ్ళు అని. ఓకే, ఇప్పుడైతే పాప కిడ్నాప్ అయింది గైస్. ఎవరు కిడ్నాప్ అయింది, ఆమె అడవిలోకి పోలే. ఇంకా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిందంటే ఒక బాబా వచ్చింది, దొంగ బాబా వచ్చింది. దొంగ బాబా వచ్చింది. వాళ్ళ పాప ఏంటంటే పూజ చేస్తే గంటలోపు పాప రావాలి, రాకుంటే ఆమె ఇక జీవితంలో రాదు. మీ ఇంటి దగ్గర గడ మామిడి చెట్టు ఉంటుంది కదా, ఆ మామిడి చెట్టే మాయం చేసింది అని చెప్తాడు. ఆ గాల్లో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, ఆ మామిడి చెట్టే మాయం చేసిందని ఏవేవో చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ జాను వాళ్ళ అమ్మ పోలీసులకు చెప్పింది. ఇక పోలీసులు నువ్వు వీడు ఉండకు, పో, ఇక నువ్వు అన్నీ ఏకు పో అన్నాడు. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా దొంగ బాబా వాళ్ళ ఇంటి టెర్రస్ మీద పండుకున్నాడు. దాని తర్వాత రోజు వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే తెలిసింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ అందరు మైకులు పెట్టి అట్లా చూపిస్తారు కదా, ఆ అమ్మ ఏడుస్తలేదని అమ్మనే చంపేసిళ్ళు అంటారు. అమ్మ ఏం చంపేలే గాయస్, ఆ అమ్మ ఏడుస్తుంది కానీ వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యం ఉందని ఒక వీడియోలో చెప్పింది, నేను చూసిన. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే ఆ పాప కిడ్నాప్ అయింది, ఏడు తప్పుకోలే. నేనేమనుకుంటున్నానంటే ఆ పాప ఇంటికి సేఫ్గా రావాలి అని అందరం కోరుకుందాం. ఓకే, బాయ్ గాయస్. ఈ వీడియోని 5 మెంబర్స్కి షేర్ చేస్తే అందరికి తెలుస్తుంది గాయస్. షేర్ చేయండి, అట్లనే లైక్ కూడా కొట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ గాయస్.